నన్ను పట్టించగల ఆధారం ఏదీ లేదు కాబట్టి ప్రస్తుతానికి నేను సేఫ్. వీళ్ళది మన ఊరు కాదు. గట్టు తగాదాలుండి కొట్టుకుని చనిపోయారనుకోవటానికి నిన్నటికి నిక్షేపంగా ఉన్నవారు ఈరోజు విగత జీవులై పడి ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య పులి సంచారం కూడా లేదు. ఎలా చనిపోయి ఉంటారు? వీళ్ళు ఎలా చనిపోయారో నేను చెప్తాను. రాత్రి వీళ్ళిద్దరూ సవాలకోట వైపుకు వెళ్తూ ఉండడం నాకు కనిపించింది. నేను వెళ్ళి అడ్డం పడ్డాను. ప్రాణాలు పోతాయి, ఎందుకంత రిస్క్ చేస్తున్నారు అని ఎంతగానో నచ్చ చెప్పాలని చూశాను. అయినా నా మాట వినలేదు. పాపం ఈమైతే వద్దండి వెళ్ళిపోదాం పదండి అని ఇతన్ని ఎంతగానో బ్రతిమలాడింది. అయినా ఇతను మాట వినకుండా మొండిగా ప్రవర్తించి ముందుకెళ్ళాడు. అప్పుడు నేను వదిలేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. పాపం ఏదో ప్రోగ్రాం అంటూ మీ ఊరికొచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ సవాలు కోటలోకి వెళ్లే ప్రయత్నం చేసుంటారు. లోపలున్న దుష్టశక్తి దాడి చేసి చంపేసుంటుంది. నాకైతే ఇదే అనిపిస్తుంది. అంతే అయి ఉంటుంది. మీరు చెప్పినట్టే అచ్చం జరుగుంటుంది. అవునమ్మా, ఇంతకు ముందు ఆ దుష్టశక్తి మన ఊరి వాళ్ళని చంపేసినట్టే వీళ్ళని చంపేసింది. దుష్టశక్తి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారి మీద అది మరీ ఎక్కువ పగ పెంచుకుంటుందని నిన్న మా ఆయన అన్నారు. ఆ విధంగానే జరిగింది. అందుకే ముక్కు పుడక కోసం ఎవరూ తొందరపడి లోపలికి వెళ్ళకండి. అందరూ నా మాటల్ని పూర్తిగా నమ్మేశారు. ఇంకా భయపడిపోతున్నారు. అవని వాళ్ళు కూడా కోటలోకి వెళ్ళ ధైర్యం చేయరు. అప్పుడు నేనే ఏదో రకంగా ముక్కు పుడుకొని సొంతం చేసుకోవచ్చు. అమ్మా అవని, ముక్కు పుడక గురించి మీ అత్తయ్య గురించి నువ్వు కోటలోకి వెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నావు. నువ్వు కూడా కాస్త ఆలోచించమ్మా. అవునమ్మా, నువ్వు నీ బిడ్డ ఊరి కష్టం తీర్చడానికి వచ్చారు. అలా అని మీ ప్రాణం పోతుందనుకుంటే మేమెలా ఒప్పుకుంటాం? రామారావు, అయ్యా, పోలీసుల్ని పిలవండి. వీరి గురించి ఎంక్వైరీ జరిపి కుటుంబ సభ్యులకు మృతదేహాల్ని అప్పగిస్తారు. అలాగేనయ్యా. అవును, రాత్రి సమయంలో నువ్వు కోట దగ్గరికి ఎందుకు వెళ్ళావు? కోట దగ్గర నీకేం పని? నువ్వు మా ఊరికి ఆఫీస్ వర్క్ మీద వచ్చానని చెప్పావు. అవని శ్రీకర్లతో ఆ పని చేయించుకోకుండా కోట దగ్గర ఎందుకు తిరుగుతున్నావు అసలు? 6 గంటలు దాటితే కోట పరిసర ప్రాంతాల్లోకి ఊరి వాళ్ళు వెళ్ళడానికే భయపడుతున్నారు. మీరెలా వెళ్ళగలిగారు? మీకేం అవసరం ఉంది? సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారేంటి? మాట్లాడండి. ఎవని ఊరికే ఉండదు. ముఖ్యమైన పాయింట్ని బయటకు లాగుతుంది. నేను సైలెంట్గా ఉన్నా అయిపోయి ఉండేది. అనవసరంగా కల్పించుకున్నాను. మాట్లాడవేంటమ్మా? నువ్వు మాయ మాటలు చెప్పి ఊరందరినీ భయపెట్టచ్చు, నమ్మించచ్చు. నన్ను భయపెట్టలేవు, నమ్మించలేవు. అక్కడికి ఎందుకు వెళ్ళావో చెప్పు. నేనొచ్చింది ఆఫీస్ పని మీదే అయి ఉండొచ్చు. బట్ ఊరి పరిస్థితి చూసిన తర్వాత ఊరికి నా వంతుగా ఏదైనా సహాయం చేయాలనిపించింది. అందుకే ముక్కు పుడుకుని బయటికి రప్పించడానికి నేనేమైనా చేయగలనా అని కోట దగ్గరకు వెళ్ళడం జరిగింది. ఇందులో తప్పే ఉంది? అవును, ఎటువంటి తప్పు లేదు. అసలు మాయకి అవసరం లేకపోయినా మంచి మనసుతో కృషి చేస్తుంది. పరుల పట్ల ఇంత బాధ్యత గలవాలని అభినందించాల్సింది పోయి దోషిలా మాట్లాడుతున్నావేంటి? మాయ మన కుటుంబానికి ఎంత మంచి చేసినా అవరికి మాత్రం చెడుగానే కనిపిస్తుంది. ఇంకా నోరు ముయ్యండి మీరు. ఇదివరకు దుష్టశక్తి వలన చనిపోయిన వారు నోటి నుంచి రక్తం కక్కుకుని చనిపోయారు అని
వాళ్ళ మృతదేహాలు నల్లగా మారిపోయాయి అని ఊరి వాళ్ళు చెప్పారు. కాని వీళ్ళని చూస్తుంటే ఆ విధంగా లేదు. ఎవరో కావాలని దాడి చేసి చంపినట్టుంది. మీరందరూ జాగ్రత్తగా పరిశీలించండి. నేను చెప్పింది నిజమా కాదా అని తెలుస్తుంది. అవునమ్మా, నువ్వన్నది నిజం. దీన్ని బట్టి చూస్తుంటే ఈ చావులకి దుష్టశక్తికి సంబంధం లేదనిపిస్తోంది. మరో విషయం ఏంటంటే వీళ్ళు కోటలోకి ప్రవేశించే ప్రయత్నం చేసుంటే వీళ్ళు కోట దగ్గరే చనిపోయి ఉండాలి. ఎంత దూరంలో వీరి దేహాలు ఎందుకు పడుంటాయి? ఇది నిజమే. అందుకే పోలీసులు వచ్చిన తర్వాత ఈ హత్యల వెనుకున్నది ఎవరో తెలుసుకుంటాను. ఈ విషయంలో నువ్వు నన్నెందుకు అనుమానిస్తున్నావు అవని? అందరిలా నేను కూడా ముక్కు పుడక కోసమే ప్రయత్నం చేశాను, అంతే. అందులో నాదొక చిన్న ఆశ ఏంటంటే ముక్కు పుడక ఎవరికైతే దొరుకుతుందో వారే పూజలు ప్రసాదాలు చేయడానికి అర్హులవుతారని జగన్నాథం గారు అన్నారు కదా, అందుకే ప్రయత్నం చేస్తున్నాను. చూడమ్మా, నేను చెప్పింది మా ఊరి వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది, అందరికీ ఆపాదించబడదు. నువ్వు బయట దానివి, మా ఊరితో నీకు ఎటువంటి సంబంధం లేని దానివి. మా ఊరిలో ఏ ఇంటితోనూ రక్త సంబంధం చుట్టరికం లేని దానివి. అందుకే ఒకవేళ నీకు ముక్కు పుడక దొరికినా అది నీకు సొంతం కాదు. అది నీకు దక్కాలంటే ఈ ఊర్లో పుట్టినిల్లైనా ఉండాలి, లేదా మెట్టినిల్లైనా ఉండాలి. అప్పుడే అది నీ సొంతం అవుతుంది. కాబట్టి నువ్వు ముక్కు పుడక గురించి అనవసరమైన ప్రయత్నాలు చేయకు. సరే అండి, మీరింత వివరంగా చెప్పిన తర్వాత నేను దాని మీద ఆశపడను. ఒకవేళ నాకు దొరికితే అవి నీకు అప్పగించేస్తాను. అయ్యా అయ్యా, పోలీస్ వారు బయలుదేరారు. సరే, ముక్కు పుడకని ఎలాగైనా దక్కించుకుంటే అది నా సొంతం అయిపోతుందని అనుకున్నాను. ఊరికి సంబంధం లేని మనిషికి దాన్ని పొందే అర్హత ఉండదు అని పెద్ద అయిన బుద్ధి లేని తీర్పులు చెప్తాడండి. ఏంటవని అలా చూస్తున్నావు? నువ్వు మొహం అమాయకంగా పెట్టినంత మాత్రాన నీ ఒరిజినాలిటీ బయటపడకుండా ఎందుకుంటుంది? ఆడియో మీన్ అవని? ఆఫీస్ వర్క్ మీద వచ్చాను అని అందరినీ నమ్మించావు. ఊరి కోసం నువ్వు కూడా కష్టపడుతున్నావు అని కూడా నమ్మించావు.